ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు రైట్ కేర్ ఆరోగ్య సేవలు సంస్థ కేర్ గివర్స్ నర్సింగ్, ఫిజియోథెరపీ, డాక్టర్ కన్సల్టేషన్, ల్యాబ్ టెస్టులు తదితర సేవలను అందిస్తోంది. రైట్ కేర్ సేవల కోసం సంప్రదించగలరు. మా ఫోన్ నంబర్ 9115789789. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిడాంబి కృష్ణవేణి. గత కొన్ని వారాలుగా తెలుగు టైమ్స్ యూట్యూబ్ ఛానల్లో ప్రసారమవుతున్న అమెరికాలో మనవాళ్ళు మన కార్యక్రమాలు వీడియోస్ని ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. మరి ఈ వారం అమెరికాలో మనవాళ్ళు మన కార్యక్రమాలు విశేషాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పౌరాణికం పాటలతో అలరించిన టీఎల్సీఏ ఉగాది ఉత్సవాలు. న్యూయార్క్లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం టీఎల్సీఏ ఆధ్వర్యంలో ఉగాది మరియు శ్రీరామనవమి వేడుకలను ఏప్రిల్ 20వ తేదీన అంగరంగ వైభవంగా నిర్వహించారు. న్యూయార్క్లోని స్థానిక హిందూ టెంపుల్ సొసైటీ ఆడిటోరియంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఉగాది ప్రత్యేక సావరణిను శ్రీమతి సాధన మల్లారెడ్డి ఆవిష్కరించారు. టీఎల్సీఏ అధ్యక్షులు కిరణ్ రెడ్డి పర్వతాల, చైర్వుమన్ రాజీ కుంజం, వైస్ ప్రెసిడెంట్ సుమంత్ రామ్శెట్టి, సెక్రటరీ మాధవి కోరుకొండ, జాయింట్ సెక్రటరీ అరుంధతి అడప, ట్రెజరర్ శ్రీనివాస్ సనిగపల్లి, జాయింట్ ట్రెజరర్ భగవాన్ నడిరపల్లి, ఏసీ మెంబర్ లావణ్య అట్లూరి తదితరుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు గోల్డ్ డోనర్స్గా డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి, పూర్ణ, కృష్ణ మద్దిపట్ల వ్యవహరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో నిఖిల్ హాజరై తనదైన స్టైల్లో అందరినీ ఉత్సాహపరిచారు. తన హ్యాపీ డేస్ సినిమాలోని పాటలతో, డ్యాన్స్తో అలరించారు. డిజిటల్ స్క్రీన్, ఫోటో బూత్ మంచి రిచ్ లుక్ని తీసుకొచ్చాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పంచాంగ శ్రవణం, నృత్యాలు, తెలుగు సినిమా పాటలు, విందు భోజనం అందరినీ ఆకట్టుకున్నాయి. ఆర్పి పట్నాయక్ ట్రూప్ మ్యూజికల్ కాన్సర్ట్ ఈ వేడుకల్లో మరో ప్రత్యేకత. టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్స్ శ్రీకాంత్, శృతి తమ పాటలతో అలరించారు. సాహిత్య వింజమూరి తన వ్యాఖ్యానంతో కార్యక్రమాలకు అదనపు ఆకర్షణగా నిలిచారు. మద్దిపట్ల ఫౌండేషన్ వారు రాఫుల్ బహుమతులు స్పాన్సర్స్ చేశారు. ఫుడ్ కమిటీ చైర్ సునీల్ చల్లగుళ్ల, దివ్య దొమ్మరాజు ఆధ్వర్యంలో వచ్చిన వారందరికీ విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఉగాది వేడుకల్లో మరో ప్రత్యేకంగా నిలిచిన కార్యక్రమం బాలరామాయణం, అసలు సిసలైన వాల్మీకి రామాయణాన్ని అమెరికాలో పుట్టిన, పెరిగిన చిన్నారులకు వివరించి వారితోనే నాటిక రూపంలో ప్రదర్శింపచేసే బృహత్తర కార్యక్రమాన్ని ఉగాది వేడుకలలో టీఎల్సీఏ నిర్వహించి అందరి చేత శభాష్ అనిపించుకుంది. మన భావితరాల వారికి మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియచేయడం, మన ఇతిహాసాల మీద అవగాహన కలిగించడం, మన విలువలు తెలియచెప్పడం మరియు మన భాషను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతోనే ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు అధ్యక్షులు కిరణ్ రెడ్డి పర్వతాల తెలిపారు. ఈ వేడుకలను విజయవంతం చేసిన వారందరికీ టీఎల్సీఏ కార్యవర్గం ధన్యవాదాలు తెలియజేసింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు అశోక్ కుమార్ చింతకుంట, న్యూయార్క్ నగర వాస్తవ్యుణ్ణి. ఇటీవల మా స్థానిక తెలుగు సంస్థ అయిన టీఎల్సీఏ ఆధ్వర్యంలో ఫ్లషింగ్ గణపతి టెంపుల్ ఆడిటోరియంలో ఉగాది మరియు శ్రీరామనవమి వేడుకలను ఘనంగా జరుపుకున్నాము. ఈ వేడుకల సందర్భంగా మా స్థానిక చిన్నారులతో, అంటే ఇక్కడ పుట్టి పెరిగిన చిన్నారులతో బాలరామాయణం అనే నాటకాన్ని ప్రదర్శించాము. ఈ నాటకాన్ని నాతో పాటు దర్శకత్వం వహించింది ప్రసాద్ దబ్బీర్ గారు, మాధవి సోలేటి గారు, ఉమా పుటాని గారు. పిల్లలందరూ ఈ నాటకాన్ని ఎంతో చక్కగా అభినయించారండి. ఈ కార్యక్రమాన్ని చూసిన ఆహ్వానితులందరూ మంత్రముగ్ధులై చిన్నారులు చేసిన ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువచ్చిన అధ్యక్షులు కిరణ్ కుమార్ పర్వతాల గారికి మరియు వారి కార్యవర్గ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదములు. మేము ఇలాంటి కార్యక్రమాల్ని ఇక ముందు కూడా మా స్థానిక చిన్నారులతో చేయిస్తామండి. దానికి మీ అందరి ప్రోత్సాహం కావాలని కోరుతున్నాము. ఘనంగా మాట కన్వెన్షన్. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాట తొలి కన్వెన్షన్ వేడుకలు న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో ఘనంగా జరిగాయి. మాటా ఫౌండర్, ప్రెసిడెంట్ శ్రీనివాస్ గనుగోని ఆధ్వర్యంలో జరిగిన ఈ కన్వెన్షన్కు ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. సినీ నటులు అలీ దంపతులు, నిఖిల్, బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ ముఖ్య అతిథులుగా పాల్గొని సందడి చేశారు. వివిధ రంగాల ప్రముఖులను ఈ సందర్భంగా మాటా అవార్డులతో సత్కరించారు. మాటా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును డాక్టర్ మల్లిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, శ్యామ్ రెడ్డిలకు ఇచ్చారు. హీరో నిఖిల్కు ప్రొక్లేషన్తో గౌరవ గుర్తింపును సెనేటర్ అందజేశారు.
అనంతరం మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ స్పెషల్ సవనీర్ను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో నిర్వహించిన రాజకీయ సదస్సు, స్టార్టప్, యూత్ ఫోరం, మాటా సింగింగ్ స్టార్, హెల్త్ సెమినార్, విమెన్ ఫోరం, ఘంటసాల గానామృతం, మాటా మ్యాట్రిమోనీ కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్టాల్స్ ఆకట్టుకున్నాయి. సింగర్ కార్తిక్ మ్యూజిక్ షో అలరించింది. శ్రీ దత్తపీఠం నిర్వాహకులు రఘుశర్మ, శంకరమంచి, కనకదుర్గ విశిష్ట పూజ నిర్వహించారు. ఫోక్ కొరియోగ్రాఫర్ లింగా శ్రీనివాస్ కోలాటాలు, డప్పు వంటి సాంస్కృతిక కార్యక్రమాలతో ఉర్రూతలూగించారు. ఏ కన్వెన్షన్ బడ్జెట్లో కొంత సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్లు మాటా ప్రెసిడెంట్ శ్రీనివాస్ కనగోని ప్రకటించారు. మాటా ప్రారంభించిన ఏడాదిలోపే తమ సంఘం అమెరికాలో భారీగా విస్తరించడం గర్వంగా ఉందన్నారు. అందుకు సహకరించిన వారందరికీ, స్పాన్సర్స్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తానా, ఆటా, నాట్స్ తదితర సంఘాల నాయకులు మాటా కన్వెన్షన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగింటి వంటకాలు ఘుమఘుమలాడించారు. సుమారు 3,000 మందికి పైగా తెలుగువారు పాల్గొనడంతో కార్యక్రమం విజయవంతమైంది. దుర్గా పూజ నృత్యంతో పాటు అంబేద్కర్ పాటలకు నృత్యాలు ప్రదర్శించడంలో కన్వీనర్ స్వాతి అట్లూరి ప్రధాన పాత్రను పోషించారు. 30కి పైగా కమిటీలను సమన్వయం చేసి సదస్సు విజయవంతం కావడానికి కోఆర్డినేటర్ కిరణ్ దుద్దకి కృషి చేశారు. సెక్రటరీ ప్రవీణ్ గూడూరు, కార్పొరేట్ స్పాన్సర్లు సావనీర్తో సహా అనేక రంగాల్లో సహాయం అందించారు. కోఆర్డినేటర్ విజయ్ కలాల్ ఆతిథ్య ఏర్పాట్లు చేశారు. మాటా ఫౌండర్, అడ్వైజరీ కమిటీ సభ్యులు ప్రదీప్ సామల, అడ్వైజర్ జితేందర్ రెడ్డి, కోఆర్డినేటర్ విజయ్ భాస్కర్ కలాల్, కన్వెన్షన్ అడ్వైజరీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, గౌరవ సలహాదారులు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. I love you, Ra. One second. Why are people in the first 4 rows so serious tonight? No. Can we do this together? 1, 2, 3. టీటీఏ మెగా కన్వెన్షన్ ప్రముఖులకు ఆహ్వానం. సియోటెల్లో జరగనున్న టీటీఏ మెగా కన్వెన్షన్లో పాల్గొనాల్సిందిగా పలువురు ప్రముఖులను ఇండియాకు వచ్చిన టీటీఏ ప్రతినిధులు స్వయంగా కలిసి ఆహ్వానిస్తున్నారు. టీటీఏ ప్రెసిడెంట్ వంశీరెడ్డి కంచరకుంట్ల, ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ రెడ్డి మలిపెద్ది, కన్వెన్షన్ రీజనల్ అడ్వైజర్స్ డాక్టర్ ద్వారకానాథరెడ్డి, నవీన్ కోహ్లీ, సిఈసి, ఈవీపీ డాక్టర్ ఎల్ఎన్ రెడ్డి, దొంతిరెడ్డితో పాటు ఏసీ, బీఓడి జ్యోతిరెడ్డి, దూదిపాళ్ల, పీఓడి దుర్గాప్రసాద్, సెల్లోజ్ తదితరులు కలిసి టీటీఏ మెగా కన్వెన్షన్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. తొలుత తెలంగాణ మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేందర్ను తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ ప్రతినిధులు కలిశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా సేవలందించిన ఆయన్ను వారు కన్వెన్షన్కు రావాల్సిందిగా ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టీటీఏ ప్రతినిధులు కలిసి మెగా కన్వెన్షన్కు రావాల్సిందిగా ఆహ్వానించారు. అలాగే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా టీటీఏ నాయకులు కలిసి కన్వెన్షన్ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. సినీ నటుడు నితిన్ను, ప్రముఖ నిర్మాత దిల్ రాజును టీటీఏ నాయకులు కలుసుకున్నారు. టీటీఏ మెగా కన్వెన్షన్కు ఆహ్వానించారు. మే నెల 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు టీటీఏ మెగా కన్వెన్షన్ జరగనుంది. సియోటెల్లో జరగనున్న ఈ వేడుకల్లో పాల్గొనాలని అనుకునేవారు ఈ వేడుకల్లో ఎన్నో ఉత్సాహవంతమైన కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. టీఏజీబీ ఉగాది ఉత్సవాలు. బోస్టన్ పరిసర ప్రాంతాల సంఘం టీఏజీబీ ఏప్రిల్ 7వ తేదీన నిర్వహించిన ఉగాది వేడుకలు విజయవంతమయ్యాయి. ఆ రోజు ఉదయం ఏష్లాండ్ హైస్కూల్లో ప్రాంగణంలో ఉగాది ఉత్సవాలతో కిక్కిరిసిపోయింది. బోస్టన్ పరిసర ప్రాంతాల తెలుగు సంఘం నిర్వహించిన ఈ ఉగాది వేడుకలకు దాదాపు 1000 మందికి పైగా హాజరు కాగా రకరకాల కమ్మటి పలహారాలు, పిల్లల సందళ్లతో ప్రాంగణం కళకళ్లాడింది. బోస్టన్ పరిసర ప్రాంతాల తెలుగువారు ఉత్సాహంగా పాల్గొని సాంప్రదాయ సినీ పాటలు, నృత్యాలు, నాటికలు వంటి వైవిధ్యభరితమైన వినూత్న కార్యక్రమాలు ప్రదర్శించారు. వీణుల విందుగా శాస్త్రీయ సంగీతం, కన్నుల విందుగా నృత్యం, మరెన్నో వైవిధ్యమైన సాంస్కృతిక నాట్య ప్రదర్శనలు, చిన్నారులు చేసిన ఇంకెన్నో ఉత్సాహభరితమైన, ఉత్తేజపూరితమైన సినీ నాట్యాలు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించాయి. సాంప్రదాయాన్ని తెలియజేస్తూనే వినోదం, విజ్ఞానాన్ని పంచిన ఈ కార్యక్రమం అంటూ ఆహుతులు మెచ్చుకున్నారు. వచ్చిన వారిని టీఏజీబీ కార్యవర్గం ఉగాది పచ్చడి, వడపప్పు, పానకం, లడ్డూలతో సాదరంగా ఆహ్వానించింది. టీఏజీబీ కార్యవర్గం మరియు బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. టీఏజీబీ అధ్యక్షురాలు శ్రీమతి దీప్తి గోరా అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీమతి దీప్తి గోరా, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీనివాస్ కొంది, కార్యదర్శి శ్రీకాంత్ కోమటం,
కోశాధికారి దీప్తి కోరిపల్లి, సాంస్కృతిక కార్యదర్శి జగదీష్ చిన్నంలను పరిచయం చేశారు. బోర్డు చైర్మన్ శ్రీకృష్ణ మాజెట్టి, బోర్డు సభ్యులు శ్రీయుతుల అంకినీడు రవి, శేషగిరి రెడ్డి, పద్మావతి భీమ్మన మరియు పద్మజ బాలాలను పరిచయం చేశారు. ఎం లైవ్ బ్యాండ్ వారి ఆధ్వర్యంలో కారుణ్య మాళవిక సంగీత విభావరి ఆహుతులను ఉర్రూతలూగించింది. మెడ్రాస్ గ్రిల్ వారి ఉపాహారాలు, విందు భోజనం పసందుగా రుచిగా అందరి మెప్పు పొందాయి. వేదికను చక్కగా అలంకరించిన S&R ఈవెంట్స్కు మరియు చక్కటి ఆడియో సపోర్ట్ అందించిన శ్రేవియోకు ధన్యవాదాలు తెలిపారు. టీమ్ 8, కీప్ ప్రైమ్ రియాలిటీ, స్టర్లింగ్ స్మైల్, పటేల్ బ్రదర్స్, మాడ్ కిడ్స్, న్యూయార్క్ లైఫ్, సిటీ ఎయిర్, పారడైజ్ బిర్యానీ పాయింట్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈవెంట్ స్పాన్సర్స్గా క్లాసిక్ ఈవెంట్స్, మోక్ష జ్యువెలర్స్ తదితరులకు వాలంటీర్లకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపారు. చాంటెక్స్ 201వ సాహితీ సదస్సు జయప్రదం. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం చాంటెక్స్ నెల తెలుగు వెన్నెల తెలుగు సాహిత్య వేదిక 201వ సాహిత్య సదస్సులో ఆధునిక సాహిత్యంలో హాస్య, వ్యంగ్యం, కవిత్వం అంశంపై నిర్వహించిన సదస్సు చాలా బాగా జరిగింది. పలువురు సాహితీ ప్రియులు అంతర్జాలం ద్వారా ఈ సదస్సులో పాల్గొన్నారు. తెలుగు సాహిత్య వేదిక ప్రారంభ సూచికగా భక్తి గీతం వినరో భాగ్యము విష్ణు కథ అనే అన్నమయ్య కీర్తనను శ్రీ లెనిన్ వేముల రాగయుక్తంగా వీణుల విందుగా పాడి సాహితీ ప్రియులను భక్తితత్వం వైపు నడిపించారు. సంస్థ సమన్వయకర్త శ్రీ లక్ష్మీ నరసింహ పోపూరి గారు, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మెంబర్ మరియు చాంటెక్స్ సంస్థ కార్యక్రమాల సలహాదారు డాక్టర్ దయాకర్ మాడాగార్ల సహకారంతో లెనిన్ వేముల గారు నేటి సాహితీ సదస్సు అంతర్జాల ప్రసార ఏర్పాట్లను స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించారు. తొలుత శ్రీ లెనిన్ వేముల గారు నేటి సాహితీ సదస్సులో పాల్గొంటున్న ముఖ్య అతిథి ప్రముఖ సాహితీవేత్త, ప్రపంచ కవి డాక్టర్ పెరుగు రామకృష్ణ గారిని సాహితీ ప్రియులకు పరిచయం చేస్తూ ఆయన అంతర్జాతీయ వేదికల నుంచి తెలుగు భాషా సాహిత్య వికాసాన్ని ప్రజ్వలింపచేస్తున్న అంతర్జాతీయ కవిగా గుర్తింపు పొంది నెల్లూరు జిల్లాకు ఎనలేని ఖ్యాతిని ఆర్జించి పెడుతున్న కవిగా వారిని ప్రస్తుతించారు. డాక్టర్ పెరుగు రామకృష్ణ తన ఉపన్యాసాన్ని ప్రారంభిస్తూ ఉత్తర అమెరికా తెలుగు సంఘం చాంటెక్స్ 2 నెలల క్రితం నిర్వహించిన 199వ సాహితీ సదస్సులో తాను తొలిసారిగా పాల్గొనడం జరిగిందన్నారు. మహాకవి తిక్కన నడయాడిన నేల నెల్లూరు నుండి మరి ముఖ్యంగా చెప్పాలంటే కవి కోకిల దువ్వూరు రామిరెడ్డి గారు, దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు, వేదం వెంకటరాయ శర్మ గారు వంటి అత్యంత ప్రతిభావంతులు ప్రపంచ సాహిత్యాభిమానులకు తెలుగు భాషలో అందించిన కవిత్వ పరంపరను కొనసాగిస్తూనే తాను సాహిత్య ప్రయాణం సాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనాటి అంతర్జాల సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని హాస్య కవిత్వాన్ని గుర్తించి విస్తృతంగా కీలక ఉపన్యాసం చేసే అవకాశం కలగడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసే రిటైర్ అయిన శ్రీ గుళ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సాహిత్యంపై మక్కువతో తాను తెలుగులో రాసిన 6 చిరు కవితలను చదివి వినిపించారు. తిరుపతి జిల్లా గూడూరులో శ్రీ విజయదుర్గ పీఠాధిపతులు వెదురుపాక గాడ్ గారి ఆధ్వర్యంలో అమ్మవారి ఉపపీఠాన్ని ఏర్పాటు చేసి ప్రతినిత్యం శ్రీ చక్ర అర్చన, ప్రతినిత్యం రుద్రాభిషేకం, ప్రతినిత్యం శ్రీ అమ్మవారి నవావరణ హోమం నిర్వహిస్తున్న డాక్టర్ సునీల్ కుమార్ కోటా గారు శ్రీ శంకర భగవత్పాదుల సౌందర్య లహరిలోని మహిమాన్వితమైన 20వ శ్లోకాన్ని మంత్రయుక్తంగా ప్రవచించడం జరిగింది. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం చాంటెక్స్ ప్రస్తుత అధ్యక్షులు శ్రీ సతీష్ బండారు మరియు సంస్థ పాలక మండలి మరియు అధికార కార్యవర్గ బృందం సభ్యులతో పాటు శ్రీ లెనిన్ వేముల గారు నేటి ముఖ్య అతిథిగా డాక్టర్ పెరుగు రామకృష్ణ గారికి టాంటెక్స్ సంస్థ తరపున సమర్పించిన సన్మాన పత్రం జ్ఞాపికను చదివి వినిపించి ఘనంగా సన్మానించారు. టాంటెక్స్ ప్రస్తుత అధ్యక్షులు సతీష్ బండారు, సంస్థ పూర్వాధ్యక్షులు డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, వీర్నాపు చిన్న సత్యం, ఇంకా లెనిన్ వేముల, శ్రీమతి కాశీనాథుని రాధ, డాక్టర్ సునీల్ కుమార్ కోట, మావిళ్ల రంగయ్య గారి లోకనాథం, గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్, గోవర్ధనరావు నిడిగంటి వంటి సాహితీ ప్రియులు అనేక మంది అంతర్జాలం ద్వారా హాజరవడంతో సదస్సు విజయవంతమైంది.